హలో అండి. నా హెయిర్ చూసారా ఎంత రఫ్గా అయిపోయిందో, గడ్డిగా అయిపోయింది. ఈ మధ్య పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ అని బయట తిరిగి బాగా హెయిర్ అంతా పాడైపోయింది. మన ఇంట్లో దొరికే వాటితోనే మనం హెయిర్ సీరం తయారు చేసుకుందాం, వచ్చేయండి. ఏదైనా కోకోనట్ ఆయిల్, నేనైతే వాటికా వాడుతున్నాను. అలాగే ఒక లెమన్. ఎలాగో మనం ఇంట్లో అన్నం వండుకుంటాం కదా, దాంట్లో గంజి తీసుకోవటమే. ఒక బౌల్ తీసుకొని ఒక టీ తాగుతాం కదా, ఆ గ్లాసు సగానికి గంజి బౌల్లో పోసుకోవాలి. అలాగే మన హెయిర్కి ఎంతైతే రాసుకుంటామో హెయిర్ ఆయిల్ అంతా ఈ గంజిలో మిక్స్ చేయాలి. అలాగే ఒక ఫుల్ లెమన్ మొత్తం పిండాలి. ఈ మూడింటిని బాగా మిక్స్ చేసి హెయిర్కి బాగా పట్టించాలి. మనం డైలీ కోకోనట్ ఆయిల్ ఎలా రాసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అండి. చాలా సింపుల్గా ఉంటుంది. 10 నిమిషాలు మనం మసాజ్ చేసుకుంటే మనకున్న స్ట్రెస్ మొత్తం పోతుంది. అలాగే మన హెయిర్ కూడా చాలా బాగా సిల్కీగా తయారవుతుంది. ఇంట్లోనే చిన్న ఇంగ్రీడియంట్స్ తోటి ఈ టిప్ పాటించి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. రిజల్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒక 10 నిమిషాలు మసాజ్ చేసుకొని మంచిగా హెయిర్ చివరి వరకు బాగా రాసుకోవాలి. ఉన్నదంతా రాసేయండి. అలాగే నీట్గా ఒక 10 నిమిషాలు హెడ్ మసాజ్ చేసుకుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. వారానికి ఒకసారి మన పిల్లలకు కూడా ఇలా చేస్తే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే రిజల్ట్ తెలుస్తుంది. అంతా అయిపోయిన తర్వాత గట్టిగా ముడేసుకొని ఒక అరగంట సేపు ఉంచుకొని తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది. చూసారా నా హెయిర్ ముందుకి ఇప్పటికి ఎంత తేడా వచ్చిందో. బ్యూటీ పార్లర్కి వెళ్ళి మనం డబ్బులు ఖర్చు పెట్టకుండా మన ఇంట్లో దొరికే న్యాచురల్ ప్రోడక్ట్స్ తోటి ఇది తయారు చేసుకోవచ్చు. చూడండి నా హెయిర్ ఎంత సిల్కీగా ఉందో. మనకి ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ఇది చేసుకోవచ్చు. ఇంట్లోనే కాబట్టి మనం సింపుల్గా ఒక అరగంట 30 గంట తలకుంచుకున్నా ఏమీ కాదు. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి సింపుల్గా తయారు చేసుకునే హెయిర్ సిరమ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం